సుల్తాన్ బజార్లో బస్సు దిగి ఒక బట్టల షాపులో అడుగు పెట్టబోయింది నీలిమ. సరిగ్గా అప్పుడే పక్క షాపులోంచి బయటకొస్తున్న మనిషిని చూసి సులోచనలా ఉందే అనుకుంది. ఆ వ్యక్తి నీలిమని చూడలేదు. పక్క వాళ్లతో మాట్లాడుతూ మరో షాపులోకి వెళ్లబోయింది. అప్పటికి నీలిమ ఆ వ్యక్తి తన స్నేహితురాలేనని పోల్చుకుని సులోచన అని పిలుస్తూ గబగబా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది. పిలుపు విని వెనక్కి తిరిగిన సులోచన సంభ్రమంగా, నీలిమ కదూ, ఇంత చిక్కిపోయావేమిటి? వెంటనే గుర్తుపట్టలేకపోయాను అంది. ఇద్దరూ ఆప్యాయంగా ఒకరి చేయి ఒకరు అందుకున్నారు. నేను నిన్ను గుర్తుపట్టలేకపోయాను మొదట అంది నీలిమ. నాకు బాగా ఒళ్ళొచ్చింది కదూ, అందుకు గుర్తుపట్టలేకపోయావేమో. నువ్వు మరీ సన్నబడ్డావు, నేను బాగా లావయ్యాను నవ్వింది సులోచన. మరీ అంత లావు కాలేదులే మాట వరసకు అంది నీలిమ. కాకపోవడమేమిటి, నాకే సిగ్గేస్తోంది. డాక్టరే ఉండి కూడా ఆ మాత్రం డైట్ కంట్రోల్ లేకపోతే ఎలాగని నలుగురు అనుకుంటారేమో. కానీ అదేం చిత్రమో, ఏమీ తినకపోయినా లావైపోతున్నాను మళ్ళీ నవ్వింది సులోచన. ఏం కాదులే, ఇప్పుడే బాగున్నావు. అది సరే, ఇదేంటిలా అయిపోయావు? ముఖం పాలిపోయింది, కళ్ళు గుంతలు పడిపోయాయి, ముక్కున ప్రాణాలున్నట్టున్నావు. అందుకే పోల్చుకోలేకపోయాను. చాలా రోజులైంది కదా చూసి. చాలా రోజులవడమేమిటి? అప్పుడు మెడికల్ కాన్ఫరెన్స్కి వచ్చినప్పుడు నీ దగ్గర 2 రోజులున్నాను కదా, మహా అయితే 6 ఏళ్లయిందేమో. నీ లెక్కలో 6 ఏళ్లంటే చాలా రోజులు కాదన్నమాట. సరేలే, షాపింగ్ అయిపోయిందా, వచ్చేస్తున్నావు? ఆ షాపులో ధరలు మరీ విపరీతంగా ఉన్నాయి. ఇదిగో ఈవిడ ఆ షాపులోనే పరిచయం అయ్యారు. అటు పక్క షాపు చూద్దామన్నారు, వెళుతున్నాం. నువ్వు కూడా రా అంది సులోచన. నేను బట్టలు కొనడానికే వచ్చాను. ఇటుపక్క మరో షాపుంది, నేనిప్పుడు అక్కడే తీసుకుంటాను. ధరలు సరసంగా ఉంటాయి, క్వాలిటీ బావుంటుంది. రండి, అక్కడికి వెళదాం అంది. ముగ్గురూ అక్కడికి వెళ్లారు. ఆ కొత్తావిడికి అక్కడేం నచ్చలేదట, వెళ్ళిపోయింది. సులోచన, నీలిమ తమకి కావలసినవి తీసుకుని డబ్బు చెల్లించాక మా ఇంటికి వెళదాంరా అంది నీలిమ. అసలు రేపు మీ ఆఫీసుకి ఫోన్ చేసి మీ ఇంటికి రావాలనుకున్నాను అంది సులోచన. ఇద్దరూ రిక్షా ఎక్కి కూర్చున్నారు. రిక్షా కదిలింది. వాళ్ళు కబుర్లలో పడ్డారు. అరే, ఇది అది వరకు ఉండే ఇల్లు కాదు కదా, ఇల్లు మారావా అని అడిగింది సులోచన రిక్షా దిగుతూ. అవును, ఆ పాత ఇంటి యజమానురాలు సీతమ్మగారు తెలుసుగా. ఆవిడికి 2 కొడుకులు. పెద్దాయన కుటుంబంతో మద్రాసులో ఉండేవారు, ఏదో ఉద్యోగం చేస్తూ. ఈ మధ్య ఆయనకి ఆరోగ్యం బాగుండక ఉద్యోగం మానేశారు. అదే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు. స్వంతిల్లుంది కదా అని ఇక్కడికే వచ్చేశారు తల్లి కోరిక మీద. నేను పెద్దదనైపోతున్నాను, హైదరాబాదు మద్రాసుల మధ్య తిరగలేను, మీరంతా ఇక్కడికే వచ్చేయండి అన్నారటీవిడ. ఆయనకి 3 పిల్లలు, పెద్ద చదువుల్లో ఉన్నారు. ఆ సీట్ల గురించి మొదట కొంచెం ప్రాబ్లం అయిందనుకో, తర్వాత దొరికాయి. సత్యవతికి కూడా 2 పిల్లలు పుట్టారు. అంతమందికి మేడ మీద భాగం ఒకటి చాలదని కింద వాళ్ళని ఖాళీ చేయమన్నారు. ఆ ఇంట్లో ఉంటే నాకు అమ్మ దగ్గర ఉన్నట్లే ఉండేది అంది తలుపు తాళం తీసి లోపలికి వెళుతూ. వీళ్ళలా ఉండరా మెల్లగా అడిగింది సులోచన కుర్చీలో కూర్చుంటూ. వీళ్ళు మంచివాళ్లే, కానీ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుంటారు. అంటే కాస్త రిజర్వ్డ్ టైప్ అన్నమాట. సరేలే, నువ్వు అంతేగా, అందుచేత అంత బాధలేదు. అవును, ఉద్యోగం మారానని కొత్త అడ్రస్తో ఉత్తరం రాశావు, ఇక్కడ బాగుందా? పర్వాలేదు ముక్తసరిగా అంది నీలిమ. నీ అంతటి నువ్వు ఎవరితోనూ పేచి పెట్టుకో, ఎవరి మనసు నొప్పించో, అందుకని ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోగలవు. అసలు అన్ని సంవత్సరాల నుండి చేస్తున్న ఉద్యోగం ఎందుకు మానేశావు? కుతూహలంగా అడిగింది సులోచన. అదంతా తాపీగా చెప్తాలే, నువ్వు ఈ ఆల్బం చూస్తుండు, నేను కొంచెం కాఫీ కలిపి తెస్తాను అని వంటగదిలోకి వెళ్ళిపోయింది నీలిమ. ఏదో అవ్యక్తమైన దుఃఖం, భయం, బిడియం, అవమానం లాంటివన్నీ గుండె పొరల్ని కలిచివేస్తుంటే రక్తం మరిగిపోతున్నట్లుగా ఉంది ఆమెకి. వారిని గురించి వివరాలు ఈ సులోచనకి ఎలా చెప్పడం? అంతా విని ఇది నన్ను అసహించుకుంటుందా, నా మీద జాలి పడుతుందా? అసలు పెళ్లి జరిగిపోయిన 2 నెలల దాకా నాకు వారి వివరాలు తెలియలేదంటే నమ్ముతుందా? ఈ 2 ఆఫీసుల్లోనూ కొంతమంది అనుకుంటున్నట్లు ఎంతకీ పెళ్లి కాని నేను అన్నీ తెలిసి కూడా అతని మీద వల విసిరి ఈ పెళ్లికి ఒప్పించాననుకుంటుందా? అప్పుడు ఆఫీసు మారానని సంతోషించాను, కానీ నాకంటే ముందే నన్ను గురించిన వార్తలు అక్కడ కొంతమందికి చేరిపోయాయని నేను ఊహించలేకపోయాను కదా. అలాగే సులోచనకి కూడా ఆ వివరాలన్నీ తెలిసిపోయి ఉంటాయేమో. తెలిస్తే ఇహనో ఇప్పుడో అది నన్ను అడగకుండా ఉంటుందా?
అయినా ఎలాగో శక్తి తెచ్చుకుని ముందు నేనే చెప్పేస్తేనేం, అది ఏమన్నా పడతాను అనుకుంటున్న నీలిమ ముఖంలో రక్తం ఇంకిపోయింది. ఏ నేరమూ చెయ్యకపోయినా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నట్లు నీలిమ యువతలకొచ్చింది కాఫీ గ్లాస్తో. సులోచన ఆల్బం తెరచి ఒడిలో పెట్టుకుని పరధ్యానంగా ఎటో చూస్తూ కూర్చుంది. దగ్గరగా వచ్చిందే కాని సులోచనతో మాట్లాడ్డానికి నీలిమ తన సర్వశక్తులన్నీ కూడదీసుకోవాల్సొచ్చింది. అయిపోయిందా ఆల్బం చూడ్డం? మా పెళ్ళి చాలా సింపుల్గా జరిగిందిలే. మా ఆఫీసు స్టాఫే మా ఇద్దరి తరపున పెద్దరికం వహించారు. మా కొలిగి ఒక అతను ఈ ఫోటోలన్నీ తీసి తర్వాత ఈ ఆల్బంలో అతికించి మా పెళ్లి కానుకగా ఇచ్చాడు. నీ ఉత్తరం చూడగానే అనుకున్నానులే, ఇన్విటేషన్లు కూడా ప్రింట్ చేయించకుండా పెళ్లి జరుగుతోంది, చాలా సింపుల్గా జరుగుతోందని. నీ ఉత్తరం వచ్చేసరికి నేను కాకినాడలో లేను, ఏదో ట్రైనింగ్కి ఢిల్లీ వెళ్ళాను. అక్కడి నుంచి తిరిగొచ్చి నీ ఉత్తరం చూసి నీకు జవాబు రాసేసరికి దగ్గర 2 నెలలైందనుకుంటాను అని సులోచన చెప్తుంటే, అవును, నీ ఉత్తరం వచ్చేసరికే 3 నాళ్ల ముచ్చట్లాంటి నా మురిపం ముక్కలైపోయిందిలే అనుకుంది నీలిమ. అవును, అంత సింపుల్గా ఎందుకు జరిగింది? మీ తమ్ముళ్లాగే మీది వర్ణాంతర వివాహమా? అయినా అభ్యంతరం పెట్టడానికి పెద్దవాళ్ళెవరూ లేరుగా నీకు? వాళ్ళకిష్టం లేదా? సులోచన చనువుగా ఆప్యాయంగా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. సమాధానం చెప్పడానికి మాత్రం నీలిమ గొంతులోంచి ధ్వని బయటికి రావడం లేదు. పెదవులు విడలేదు, కళ్ళు 2 మాత్రం నీళ్లతో నిండిపోయాయి. చటుక్కున తల పక్కకు తిప్పేసుకుని వాటిని అద్దేసుకుంది. సులోచన విభ్రాంతి చెందిపోయింది. బాధతో జాలితో ఆమె ఒంట్లో రక్తమంతా నీరుగారిపోయినట్లయింది. లాలనగా నీలిమని దగ్గరకు తీసుకుని ఆమె తల నిమురుతూ, ఏమైంది నీలిమ, నాకు చెప్పవా అని అడిగింది. నీలిమ మాటలు కూడదీసుకుంటోంది. ఈ పెళ్లి వల్ల నువ్వు సుఖపడ్డం లేదని నాకు అర్థమైంది. అసలేం జరిగింది? నాతో చెప్పడానికి కూడా మొహమాట పడితే ఎలా? మళ్ళీ సులోచన అంది బొజ్జగింపుగా. నువ్వు కాకపోతే నాకింకెవరున్నారు సులోచన? ఏ 6 నెలలకైనా ఒకసారి ఉత్తరం రాసి నా క్షేమం గురించి అడిగే మనిషివి నువ్వొక్కదానివే ఉన్నావు నాకు. అందుకే నిన్ను చూడగానే నా మనసులో చలనం కలిగి కంట్లో నీరురింది. అసలు ఇన్నాళ్ళు నేను శిలనైపోయానని అనుకున్నాను అంది అప్పటికి మెల్లగా తేరుకున్న నీలిమ. అంత కర్కోట కూడా నీ భర్త? బెదురుగా అడిగింది సులోచన. అనేకమైన బాధలు, శారీరకమైనవి మానసికమైనవి కూడా వెళ్లబోసుకుంటూ తన దగ్గరకొచ్చే ఎంతోమంది పేషెంట్లు ఆమె మనస్సుల్లో మెదిలారు. అలాంటి దురదృష్టవంతుల సరసన నీలం కూడా నిలబడాలా అనుకుంటుంటేనే ఆమెకు చుట్టూ ఉన్న గాలి స్తంభించిపోయి ఊపిరి అందనట్లుగా అయిపోయింది. గుండెలు అదిరిపోతున్నాయి. అసలు నీలిమ ఏం చెప్తోంది? తన భర్త తాగుబోతు అని చెప్తోందా? వ్యభిచారి అని చెప్తోందా? లేకపోతే డబ్బు కోసం పీడిస్తూ కాలుతున్న సిగరెట్లతో ఒంటిమీద వాతలు పెడతాడని చెప్తోందా? నీలిమ చిత్తక్షోభని, ఆమె శారీరకమైన బాధను గురించి విని భరించగలిగే శక్తి తనకుందా? తనే వినలేకపోతే ఇంకా నీలిమకి ఎవరున్నారు? వినాలి. అది ఎంత బాధాకరమైందనే వినాలి. ఆమెకి ఈ నరకం తప్పే మార్గం ఆలోచించాలి అనుకుంటూ తపనగా ఆప్యాయంగా ఆమె వంక చూసింది. కరుకోటకుడు అని చెప్పలేను, కాని సాంప్రదాయానికి సంస్కారానికి విలువివ్వనవాడు, మోసం చేయడం అంటే భయపడినవాడు, అవలేలగా అబద్ధాలు ఆడగల చతురుడు, ఎదుటి మనిషికి తీయగా మెత్తగా మాటలు చెప్పి బుట్టలో వేసుకోగల నేర్పరి. నీలిమ ప్రమేయం లేకుండానే ఆమె నోటి వెంట మాటలొచ్చేస్తున్నాయి. అవి మాటల్లా లేవు. ఆమె హృదయం దగ్ధమైపోయి ఆ అగ్ని శకలాలు చుట్టూ విరజంబడుతున్నట్లుగా ఉంది. అయ్యో, నా మనిషిని నేనే మరొకరి ముందు చులకన చేస్తున్నానే అన్న బాధ కలగలేదామెకి. పైనుండి తనకి ఆప్తులైన వారికి అతను తనని ఎలా వంచాడో చెప్పాలని, అతని పట్ల ఒకప్పుడు తనకి గల ద్వేషం బహిర్గతం చెయ్యాలని వేగిరపడుతున్నట్లుగా ఉంది. నీ మాటలు వింటున్న కొద్దీ నా కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్లుగా ఉంది. నా పీక ఎవరో నులిమేస్తుంటే ఊపిరందక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నట్లుగా ఉంది. ఈ బాధ నేను భరించలేను. నీ సమస్య ఏమిటో నేను త్వరగా వినాలి, చెప్పు నీలిమ లాలనగా అడిగింది సులోచన ఆర్తిగా ఆమె వంక చూస్తూ. ఆమెలో అణువణువు నీలిమ కథనం వినడానికి తహదాలాడిపోతున్నాయి. నీలిమలో ఉద్వేగం కాస్త చల్లబడిందప్పటికి. పరిస్థితులతో రాజీపడి బ్రతకడానికి నిర్ణయించుకున్న ఈ 6 ఏళ్లలోనూ ఆమెకింత ఆవేశం ఎప్పుడూ రాలేదు. సులోచన పలకరింపులో గల లాలన, ఆత్మీయత ఆమెలో కరుడుగట్టిపోయిన దుఃఖాన్ని, ఆగ్రహాన్ని ఒక్కసారి కరిగించినట్లయింది.
అందుకే అంత వేదన పొంగొచ్చింది మొదట. వారికి ఇదివరకే పెళ్ళయింది, భార్య బ్రతికే ఉంది, 3 పిల్లలు కూడా ఉన్నారు. ఏకబిగిన చెప్పేసింది. నిజం? నిర్ఘాంతపోయింది సులోచన. అలాంటి విషయాలు వినడం ఆమెకి కొత్త కాదు. కానీ అమాయకురాలైన నీలిమకి తన ప్రియతమ నెచ్చెలకి ఇలాంటి చేదు అనుభవం అయిందని తెలియగానే ఆమెలో నరం విస్మయంతో మొద్దుబారిపోయినట్లయింది. నీలిమ మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. అదంతా నా దగ్గర దాచి నాతో స్నేహం పెంచుకున్నారు. ఆ స్నేహం వట్టి పరిచయం అనుకున్నాను నేను మొదట. కానీ తర్వాత ఆ స్నేహం ఎందులోకి దింపబోతుందో నేను ఊహించగలిగాను. అయినా నేను భయపడలేదు. నాకు ఎలాంటి అభ్యంతరమూ లేకపోయింది. జీవితమంతా అవివాహితగానే ఉండిపోవాలని నేనెప్పుడూ అనుకోలేదు కదా. పెద్దలు శ్రద్ధ పెట్టి నా పెళ్లి జరిపించుంటే దాదాపు 10 సంవత్సరాల కిందటే నేను ఒక ఇంటికి ఇల్లాలనై ఉండేదాన్ని. ఏదో అప్పుడు పరిస్థితులు అనుకూలించలేదు. నాకు కళ్యాణ గడియ రాలేదు. ఇప్పుడు ఇతనిలో ఎలాంటి లోపం లేదు. పైనుండి నేనంటే ఎంతో ప్రేమ, అభిమానం ఉన్నవాడు అని నేను ఇష్టపడ్డాను. మా ఇంటావిడ సీతమ్మగారికి విషయం చెప్పాం. ఆవిడే ముహూర్తం పెట్టించారు. అయితే ఆవిడ పెద్ద కొడుకి హఠాత్తుగా సుస్థి చేయడంతో వారంతా పెళ్లి సమయానికి ఉండకుండా మద్రాసు వెళ్లారు. కానీ మా ఆఫీసు వారంతా ఉన్నారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. పిన్నిగారు వాళ్లు ఉన్నా వారికి ఎలాంటి అనుమానం వచ్చేది కాదు. ఆర్భాటంగా కాకపోయినా శాస్త్రోక్తంగానే మా పెళ్లి జరిగిపోయింది. పెళ్ళవగానే 1 నెల రోజులు హనీమూన్ అంటూ ఊళ్ళు తిరిగొచ్చాం. ఆ తర్వాత మరో 10 రోజులు చాలా ఆనందంగా తృప్తిగా గడిచాయి. ఆ తర్వాత వారి భార్యాపిల్లలు ఆమె పుట్టింటి నుండి ఇక్కడికొచ్చేయడంతో అసలు సంగతి బయటపడింది అంది. సులోచనకి ఏం మాట్లాడాలో తెలియలేదు. మౌనంగా నీలిమ చెయ్యందుకుని మెత్తగా ఒత్తింది. ఆమె మౌనంలోనే ఆమె అనుభవిస్తున్న వేదన, జాలి, సానుభూతి అన్నీ 1000 గొంతుకలతో చెప్పినట్లనిపించింది నీలిమకి. కొంచెం ఆగి మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. అది వినగానే నా మెదడు స్తంభించిపోయినట్లయి అసలు ఏదీ అర్థం కానట్లే అయింది. తర్వాత కాసేపటికి అంతా తెలుసుకున్నాననుకో. ఇహ అప్పుడు ఏం జరుగుంటుందో ఎవరైనా ఊహించగలరు. కోపగించుకున్నాను, బాధపడ్డాను, వారిని తిట్టాను, ఏడ్చాను. అంత మోసం చేయగలిగినవాడు అలాంటి వాటికి చలిస్తాడా? కసిగా అంది సులోచన. క్షమించమని అడిగారనుకో, కానీ దానివల్ల నాకు ఒరిగిందేముంది? ఇహ అలాంటి మనిషితో కలిసి బ్రతకడం కంటే తెగదంపులు చేసుకుని నేను ఒంటరిగా ఉండిపోతేనో అనిపించింది. ఆ విషయం కొద్ది రోజులు చాలా పట్టుదలగా ఆలోచించాను. చివరికి నాకనిపించింది ఒకటే. ఒంటరిగా ఉండి నేను సాధించగలిగేదేమీ ఉండకపోగా కొత్త సమస్యలు తలెత్తుతాయేమోనని భయం వేసింది. అంటే 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 ఏముంది? అప్పటికి మా పెళ్ళైపోయింది. నా కడుపులో మరో జీవి ప్రాణం పోసుకునే అవకాశం లేకపోలేదుగా. ఆ ఊహ వస్తూనే నేను బెదిరిపోయాను. నేను ఒంటరిగా ఉండడం ఎంత ప్రమాద హేతువో అర్థం చేసుకున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచం, మన చుట్టూ ఉన్న మనుషులు ఏ సమయానికి ఏం మాట్లాడతారో మనం చెప్పలేం. అలాంటి ఒంటరి జీవితం, పతితిగా ముద్ర వేయించుకునే అవకాశం ఉన్న ఆ జీవితం కంటే, అలా కుమిలిపోతూ బ్రతికే కంటే ఈ సవతిపోరే నయమనిపించింది. నాకే కాదు, నా బిడ్డకు కూడా ఆ జీవితం ఆనందదాయకం అవదు. అందరూ నన్ను వాణ్ణి అనే మాటల వల్ల వాడిలో ఆత్మన్యూన్యతాభావం తలెత్తుతుంది. వాడిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉండవు. తను ఒక చీడపురుగుని అన్నట్లు తనని తనే ద్వేషించుకుంటాడు, నన్ను ద్వేషిస్తాడు. ఇన్ని సమస్యలు, చిక్కులు ఎదురవకుండా ఉండాలంటే నేను వారితోనే ఉండాలి అని నిర్ణయించుకున్నాను. జీవితంతో రాజీపడ్డానికే నా మనసు ప్రేరేపించింది. సరే, మా ఇద్దరికీ ఎవరిళ్ళు వారికున్నాయి. వారు ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు ఉంటారు. తన నిర్ణయానికి వెనక గల కారణాలు చెప్పేసింది. ఆ రోజుల్లో ఇంతటి మానసిక క్షోభని ఒంటరిగా ఎలా భరించగలిగావో అని తలచుకుంటుంటేనే నా ఒళ్ళు జలదరిస్తోంది. పెద్ద దిక్కు సీతమ్మ పిన్నిగారుండడం ఒక అదృష్టం అనుకో. ఆవిడే నీకు అండగా నిలబడి మానసికంగా బలం పుంజుకునేలా చేశారనుకుంటాను. అంతే మరి, ఇంకెవరున్నారు నాకు? కానీ అసలు సంగతి వినగానే పిచ్చెత్తిపోయిందనుకో. మా వారి నిజస్వరూపం నాకు తెలిసిన తర్వాత 10 రోజులకి వారంతా ఊరు నుండి తిరిగొచ్చారు. ఆనందంగా నన్ను అభినందించబోయిన వారికి నేను జరిగిందంతా చెప్పాను. నీలాగే వారు దిగ్భ్రాంతి చెందిపోయారు. అన్నిసార్లు అతన్ని చూడ్డం, మాట్లాడడం జరిగినా రవ్వంతైనా అనుమానాస్పదంగా లేకపోయిందే అని అతని ప్రవర్తన విస్తుపోయారు. ఏదైతేనేం ఇప్పుడు నేను మొండిగా బ్రతికేయడం నేర్చుకున్నాను.
కానీ ఇంకా ఏదో ఒక ఆశ మాత్రం ఉంది. నీ తెలివితేటల గురించి, వివేకాన్ని గురించి మన క్లాసులో అమ్మాయిలంతా తెగ మెచ్చుకుంటూ ఉండేవారు. అలాంటి నీ విజ్ఞత ఏమైపోయింది? భార్యాపిల్లలు ఉన్నవాడి వలలో ఎలా పడ్డావన్నది నాకు అపరిమితమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నమ్మలేకపోతున్నట్లంది సులోచన. అవును, మనిషిని చూడగానే వారి ఆంతర్యాన్ని, అభిరుచుల్ని పసిగట్టేయగలనన్న గర్వం నాకు బాగా ఉండేది, ఒప్పుకుంది నీలిమ. నీకు గుర్తుందా, ఇంటర్లో మూర్తిగారనే కొత్త లెక్చరర్ వచ్చారు మనకి. అది మరిచిపోయే సంఘటన కాదులే అంది నీలిమ. ఇద్దరికీ ఆ రోజులు గుర్తుకొచ్చాయి. కొత్తగా వచ్చిన లెక్చరర్ మూర్తిగారు పాఠం బాగా చెప్తారని పిల్లలందరికీ ఒక గురి ఏర్పడిపోయింది. ఆయన పట్ల ఆ అభిమానం అంతటితో ఆగలేదు. ఆయన మాటల్ని, చేతల్ని, నడకని, ఇలా ఆయన ప్రతి కదలికని మెచ్చుకుంటూ చాలామంది ఆయన ఫ్యాన్లైపోయారు. ఆయన దువ్వుకున్నట్లు క్రాఫ్ దువ్వుకోవాలని, ఆయన మడుచుకున్నట్లు షర్టు చేతులు మడుచుకోవాలని చాలామంది అబ్బాయిలు అనుకరించడం కూడా మొదలైంది. ఎప్పుడైనా తీరిగ్గా నలుగురు ఒక దగ్గర చేరి ముచ్చట్లు చెప్పుకోవడం జరిగితే ఆ మూర్తిగారి టాపిక్ విధిగా వచ్చేది. ఆయన్ని అంతలా ఆకాశానికి ఎత్తేస్తూ మాట్లాడడం నీలిమకి నచ్చేది కాదు. అందుకే మౌనంగా ఉండిపోయేది. మిగిలిన అమ్మాయిలకి ఆమె ధోరణి నచ్చేది కాదు. ఏంటోయ్, ఏం మాట్లాడావు? మూర్తిగారిని ఇంతగా పొగడ్డం నీకు జలసిగా ఉందా అని అడిగేవారు. మొదట్లో దానికి సమాధానం చెప్పేది కాదు నీలిమ. కానీ చివరికి విసుగొచ్చి ఒక రోజున తన స్నేహితురాళ్లకి దెమ తిరిగిపోయేలాంటి సమాధానం ఇచ్చింది. మూర్తిగారు ఇన్ని పొగడతలకి తగరని నా ఉద్దేశం. ఆయన పాఠం బాగా చెప్తారు, అంతవరకు నేను ఒప్పుకుంటాను. అంతకుమించి మీరందరూ ఆరాధించాల్సిన మంచి గుణాలు ఆయనకేం లేవు అని నీలిమ చెప్తుంటే, ఆయనలో నీకు కనిపించిన దుర్గుణాలేమిటి, ఒక్కటి చెప్పు చూద్దాం అంటూ అమ్మాయిలంతా ఆమెను దుయ్యబట్టారు. ఫలానా కారణమని నేను చెప్పలేను, ఇప్పుడు మీకు ఏ దృష్టాంతమూ చూపించలేను, కానీ ఆయన మంచి మనిషి కాదు అని నాకు అనిపిస్తోంది అనేసి మరి వారితో వాదించకుండా వెళ్ళిపోయింది నీలిమ. ఆ సమాధానం చాలామందికి నచ్చలేదు. చదువులో కాసిన్ని మంచి మార్కులు వస్తాయి కదా, అది ఆ గిర్వాణం, ఫేస్ రీడింగ్ తెలిసినట్టు ఫోజులు కొడుతోంది అని కొంతమంది విమర్శించారు కూడా. అలా 6 నెలలు గడిచాయి. కాలేజీలో మూర్తిగారి అభిమానుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోయింది. ఆ వాళ్ళ ఆయన క్లాసు లేకపోతే కారిడార్లోనైనా సరే ఆయన్ని కలుసుకుని పలకరించి రావాలనే ఫ్యాన్లు ఎక్కువైపోయారు. అలాంటి సమయంలోనే అందర్నీ దిగ్భ్రాంతుల్ని చేస్తూ అందింది ఒక వార్త. ప్రిన్సిపల్ మూర్తిగారిని డిస్మిస్ చేయవలసిందిగా పై అధికారులకి రాశారని, అది రాకముందే మూర్తిగారే రిజైన్ చేసి వెళ్ళిపోయారని ఆ వార్త సారాంశం. ఇది నమ్మలేని విషయం అన్నారు అందరూ. కానీ మూర్తిగారు కాలేజీలో కనిపించడం లేదు. అసలేం జరిగింది? ప్రిన్సిపాల్కి మూర్తిగారిని చూస్తే జలసియా అంటూ రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి పిల్లల్లో. చివరికి అసలు సంగతి బయటపడింది. మూర్తిగారు ఒక BA విద్యార్థినికి ప్రేమలేఖ రాశారట. ఆ అమ్మాయి తిన్నగా దాన్ని తీసుకువెళ్లి ప్రిన్సిపాల్కి చూపించింది. ఆయన మూర్తిగారిని పిలిచి ముక్కు చివాట్లు పెట్టి, నీ అంతటి నువ్వు రిజైన్ చేస్తావా, లేకపోతే డిస్మిస్ చేయించమంటావా అని అడిగారట. మూర్తిగారు రిజైన్ చేసి వెళ్ళిపోయారట అని. మూర్తిగారి అభిమానులందరికీ మాడు అదిరిపోయేలాంటి సంఘటనది. నీలిమకి జోహార్లు, దాని జోస్యం నిజమైంది. మనం అందరం ఎంతగా చెప్పినా అది మూర్తిగారి మంచితనాన్ని ఒప్పుకోవడానికి ససేమీరా ఒప్పుకోలేదు. అబ్బా, తెలివంటే అలా ఉండాలి అంటూ అమ్మాయిలంతా నీలిమని పొగడడం మొదలుపెట్టారు. సులోచన అడిగేసరికి నీలిమకి ఆ పొగడతలన్నీ ఇప్పుడు చెవిలో గింగురుమంటున్నట్లు అనిపించాయి. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి, ఈ వాసుగారి విషయంలో నా అంచనా, నా నమ్మకం అన్నీ తారుమారైపోయాయి. బహుశా ఇప్పుడు నాలో ఆ శక్తి నశించిపోయిందేమో అంది. అదే నాకు అర్థం కావడం లేదు. నువ్వింత పెద్ద గోతులో పడేంత అవివేకం నీకు లేదు దిగులుగా అంది సులోచన. దానికొకటే కారణం కావచ్చు. అమ్మ నాన్నగారు నా పెళ్లి చేయలేదు. వాళ్ళిద్దరూ పోవడంతో ఇక నా విషయం పట్టించుకునే పెద్దలు ఎవరూ లేరు. ఒంటరితనంతో విసిగిపోయిన నేను, నాకొక తోడు కావాలి అని నిర్ణయించుకున్న నేను మరో ఆలోచన లేకుండా ఆయన మాటల్ని నమ్మేశాను. అది నా తప్పే అనుకో. ఇలాంటి తొందరపాటు కొంతమందిలోనైనా ఉండడం వల్లే కొంతమంది పురుష పుంగవులు అలా మోసం చేయగలుగుతున్నారు అంది నీలిమ. సులోచన నీలిమ వంక జాలిగా చూసి నిట్టూర్చింది. ఆమెకి చిన్నప్పటి విషయాలు ఎన్నో గుర్తుకొచ్చాయి. చిన్నతనం నుండి నీలిమ ఆలోచనలకి, నిర్ణయాలకి ఒక మెచ్యూరిటీ, ఒక పరిపక్వత ఉండేది.
క్లాస్లో అమ్మాయిలంతా అస్తమాను నీలిమ సలహా ఎందుకు అందుకు అడుగుతుండేవారు. అమ్మాయిలే అన్న మాట ఏమిటి, సులోచన అమ్మగారే ఎన్నోసార్లు తనకి ఎదురైన సమస్య నీలిమ ముందు పెట్టి, నువ్వు చెప్పు నీలిమ, ఇప్పుడు నేనేం చేస్తే బాగుంటుందంటావు అని అడుగుతుండేవారు. చిన్నపిల్లని నేనేం చెప్తానండి అని నీలిమ సిగ్గుపడుతుంటే, చిన్నదానివైనా నీ ఆలోచనలు చాలా బాగుంటాయమ్మా అని అడుగుతుండేది. చివరికి అది ఆచరించినా ఆచరించకపోయినా నీలిమ ఇలా చెప్పింది అని ఇంట్లో అందరికీ చెప్పి నీలిమ మాటకి ఒక విలువిచ్చేదావిడ. అలాంటి నీలిమకి ఎలాంటి సమస్య వచ్చింది అనుకుంది. ఇందాకటి నుండి అడగడమే మరిచిపోయాను, నీకెంతమంది పిల్లలు? ఇంతవరకు ఒకరూ కనిపించనే లేదు అడిగింది సులోచన ఆలోచనల్లోంచి తేరుకొని. నీలిమ బాధగా నిట్టూర్చింది. ఈ విషయంలో కూడా విధి నాకు అన్యాయం చేసింది. నువ్వు డాక్టర్వి కదా, నా సందేహం ఒకటి తీర్చు. అడుగు. ఒకసారి అబోషన్ అయితే ఇహ మళ్ళీ తల్లయ్యే అవకాశం ఉండదా? ఇంకా నయం, ఒకసారి కాదు 4-5 సార్లు కూడా అబోషన్స్ అవుతాయి కొంతమందికి. వాళ్ళు దానికి కారణం తెలుసుకుని డాక్టర్ సలహా మేరకు చికిత్స చేయించుకుంటే పండంటి పాపాయిల్ని ఎత్తుకుంటారు. అలాంటి కేసులు నాకు చాలా తెలుసు. అసలు నీకు ఆ సందేహం ఎందుకొచ్చింది? దాదాపు 6 సంవత్సరాల క్రితం, అంటే మా పెళ్ళైన కొత్తలో నాకు ఒక అబోషన్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదు. అందుకని అడుగుతున్నాను. ఎలాంటి బిడియం సంకోచం పెట్టుకోకుండా అడిగేసింది. సులోచన ఏదైనా సలహా ఇవ్వగలదేమోననే ఆశ కలిగింది. అబోషన్ అయ్యాక ఏదైనా ప్రాబ్లం వచ్చి బిడ్డ సంచి తీసేయాల్సి వస్తే తప్ప కేవలం అబోషన్ వల్ల మళ్ళీ తల్లి కాలేకపోవడం అనేది ఉండదు. మరో విషయం ఏమిటంటే, కొంతమందికి ఒకరే సంతానం ఉంటారు. అంటే వారు ఒకే ఒకసారి గర్భవతి అవుతారు. ఏ కారణం చేతనైనా ప్రమాదవశాత్తైనా ఆ గర్భం విచ్ఛిత్తైపోతే ఇహ వారికి పిల్లలుండరన్నమాట. అలాంటి కేసులు కూడా నాకు కొన్ని తెలుసు. బహుశా భగవంతుడు నా నుదుట అలాంటి శాపం రాశాడేమో. పుడతాడనుకున్న ఒక్క బిడ్డ ఈ ప్రపంచాన్ని చూడకుండానే కన్నుమూశాడు. తర్వాత నేను ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఎవరూ నా మొర ఆలకించలేదు. నేనిలా మోడులా మిగిలిపోయాను. పూజలు సరే, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ చేశావా? ఇంత చదువుకుని కూడా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నట్లు మాట్లాడుతుందేమిటి అనిపించింది సులోచనకి. చేయించుకోకేం, ఈ ఊరిలో పేరు మోసిన పెద్ద డాక్టర్ చేత పరీక్ష చేయించుకున్నాను. ఏ లోపమూ లేదందామె. సులోచన ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది కాసేపు. పూర్తిగా ఆమె జ్ఞాపకాల దొంతరలో ఒక వెలుగు వెలిగినట్లయింది. అవును, మీ వారు పనిచేస్తున్న ఆఫీసు పేరేమిటి అని అడిగింది. నీలిమ ఆ పేరు చెప్పింది. దాదాపు 6 సంవత్సరాల క్రిందట ఆ కంపెనీ వారు కాకినాడలో ఒక ఎగ్జిబిషన్ పెట్టారు కదూ. తన అనుమానం కొంచెం బలపడగా మరో ప్రశ్న వేసింది సులోచన. ఆమె ఇవన్నీ ఎందుకు అడుగుతుందో నీలిమకు అర్థం కాలేదు. అయినా చెప్పింది. అవును, ఆ కంపెనీ మధ్య మధ్య ఇలా ఎగ్జిబిషన్లు పెడుతూనే ఉంటుంది. కాకినాడలో పెట్టి నువ్వు చెప్పినట్లు 6 ఏళ్లు కావస్తోంది. పోయిన సంవత్సరం వైజాగ్లో పెట్టింది. సులోచన అనుమానం మరింత బలపడింది. కళ్ళు విప్పార్చుకుని నీలిమ వంక చూస్తూ, ఆ లిస్ట్ అంతా నాకు అక్కర్లేదు గాని కాకినాడలో అయినప్పుడు మీ ఆయన అక్కడికొచ్చాడు కదూ అంది. కాని నీలిమ చెప్పబోయే సమాధానం తనకి తెలిసిపోయినట్లే ఉంది. ఆమె పిడికిళ్ళు బిగుసుకున్నాయి, కళ్ళు ఎర్రబడ్డాయి. వచ్చారు. అక్కడ పనైపోయాక ఇంకా వాళ్ళెవరినో చూడాలని ఏకంగా సెలవు పెట్టారు. నీలిమ అమాయకంగా అంతా చెప్తుంటే, ఓసి పిచ్చిదానా, నీకు అసలైన ద్రోహం అక్కడే జరిగిందే అని అరచి చెప్పాలనిపించింది. కాని అలా చెప్తే నీలిమ భరించగలదా అని భయపడింది మొదట. చివరకంది, బంధువుల్ని చూశాడో మానాడో నాకు తెలీదు కాని కాకినాడలో ఉన్నప్పుడు మాత్రం మా నర్సింగ్ హోంలో చేరి వ్యాసక్టమీ చేయించుకున్నాడు. సులోచన గొంతులో ఆగ్రహం, యావగింపు, నిర్లక్ష్యం అన్నీ పోటీలు పడుతున్నాయి. అప్రతిభురాలైపోయింది నీలిమ. నిజం అంది కొంతసేపటికి తేరుకొని. నీ దగ్గర అబద్ధం చెప్తానా పిచ్చిదానా? ఇది అబద్ధమైతే బాగుండని నీలాగే నాకు అనిపిస్తోంది. కానీ జరిగిపోయిన దాన్ని మార్చగలిగే శక్తి మానవ మాత్రలకు లేదుగా. ఆల్బంలో అతని ఫోటోలు చూసిన దగ్గర నుండి ఎక్కడో చూసిన ముఖంలా ఉంది అనుకుంటున్నాను. ఇంతసేపటికి గుర్తుకొచ్చింది. సులోచన మాట్లాడుతుందే కాని ఆమె గొంతులో నరాలు బీసుకుపోతున్నట్లు, పెదవులు పొడారిపోతున్నట్లు ఉంది. అతనికి అప్పుడు జ్వరం వచ్చింది. ఆపరేషన్కి జ్వరానికి సంబంధం లేదనుకో. అయినా ఆ జ్వరం తగ్గేదాకా అతను మా నర్సింగ్ హోంలో ఉండిపోయాడు. నేను అతన్ని చాలాసార్లు చూశాను. వింటున్న నీలిమలో అణువణువు తిరస్కారంతో, క్రోధంతో విస్ఫులింగాలు వెదజల్లుతున్నట్లు
ఒళ్లంతా సెగలు పొగలు కక్కుతోంది. అసలు మనుషులు ఇంతటి వంచనకి పాల్పడగలరా అనిపించింది ఒక్క క్షణం. కాని ఆ ద్రోహం చేసింది తన భర్త అయినప్పుడు ఇంకా నమ్మకపోవడం ఎలా? చూసావా సులోచన, మనుషుల్ని అర్థం చేసుకునే విషయంలో నేను మళ్లీ పప్పులో కాలేశాను. మొదట సరే, నా అంచనా పొరపాటైంది. మా పెళ్లి జరిగింది. తర్వాత తల్లిని కావాలని తప్పించిపోయానే కాని వారి ఆంతర్యపు లోతుల్ని అంచనా వేయలేకపోయాను. ఈ మనిషి విషయంలో అడుగడుగునా నా అవగాహన, నా వివేకం అన్నీ తారుమారైపోతున్నాయి. నేను జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. కుమిలి కుమిలి ఏడ్చింది నీలిమ. ఆమెని ఓదార్చాలి అనుకోవడం ఒక విధంగా ఆమెకు అన్యాయం చేసినట్లే అవుతుంది అనుకుంది సులోచన. చూసావా, మా వారు మరీ అంత కరుకోటకుడు కాదులే అన్నావు ఇంతకుముందు. భార్యల్ని కొట్టి తిట్టి వాతలు పెట్టి హింసించే కరుకోటల్ని గుర్తించడం చాలా సులభం. వారు అందరికీ దొరికిపోయి అందరి తిట్లకి శాపాలకి గురవుతుంటారు. కాని ఇలాంటి విషకుంభాల్ని గుర్తించడం ఎవరి వల్ల అవదు. వారి వల్ల బాధలు పడినవారు నోరు తెరచి చెప్పుకున్నా ఒక్కోసారి అవతలవారు నమ్మలేరు. అంతటి భయంకరమైన వ్యక్తులు వీరు. వయోముఖ విషకుంభాలు, మేకవన్నె పులులు అన్న సామెతలన్నీ వీరి ముందు దిగదుడిపే. వీళ్ల పైశాచిక ప్రవృత్తిని బయటపెట్టే ఒక కొత్త మాట, వీరికి సరిపోయే ఒక కొత్త పేరు కనిపెట్టాలి ఎవరైనా, కసిగా అంది సులోచన. ఇలాంటి మనుషులింకా ఉంటారంటావా? అయోమయంగా చూసింది నీలిమ. వణకే, చెప్పానుగా, వాళ్లు చేసిన ద్రోహాలు ఎవరైనా బయట పెడితే తప్ప అలాంటి మనుషుల్ని గుర్తించలేం అంది సులోచన. తర్వాత చాలాసేపు అక్కడే ఉండి నీలిమతో అవివి మాట్లాడి తన బసకి వెళ్ళిపోయింది సులోచన. నీలిమ వడలిన తోటకూర కాళ్ల మంచం మీద వాలిపోయింది. ఆమె మనస్సంతా విషం కన్నా భయంకరమైన పదార్థం తిన్నట్లు మరిగిపోతోంది. రాత్రి 7 గంటలు దాటింది. ఇహ ఆ పూటకి వంట ప్రయత్నం చెయ్యాలని కాని అన్నం తినాలని కాని అనిపించలేదామెకి. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. నీలిమ లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా వాసు నిలబడున్నాడు. అలా ఉన్నావేమిటి, ఒంట్లో బాగుండలేదా అని అడిగాడు ఆమెని చూస్తూనే. నీలిమ సమాధానం చెప్పలేదు. 6 గంటలకే రావాలనుకున్నాను, దారిలో ఆలస్యమైపోయింది అంటూ లోపలికొచ్చి టీపై మీదున్న కప్పులు సాసర్లు చూసి, ఇవాళ మనింటికి అతిథులెవరో వచ్చినట్లున్నారే అంది. మా సులోచనొచ్చింది అంది నీలిమ. మనసులో మాత్రం సంభాషణ పెరిగాక అతన్ని బాగా తిట్టాలని, తననిలా ఎంతకాలం వంచిస్తాడో అడగాలని మాటలు కూడదీసుకుంటోంది. సులోచనెవరు అన్నాడతను ఒక కుర్చీలో తాపీగా కూర్చుని. 1వ తరగతి నుండి ఇంటర్ దాకా కలిసి చదువుకున్నాం. తర్వాత మా దారులు వేరయ్యాయి. అప్పట్లో ఒకరంటే ఒకరం ప్రాణం పెట్టేవారం. ఇప్పుడు కూడా ఏ 6 నెలలకైనా ఒకసారి నాకు ఉత్తరం రాసే మనిషి అదొక్కతే. 6 సంవత్సరాల తర్వాత ఇవాళ మళ్లీ కలుసుకున్నాం. గుడ్, ఎక్కడుంటారావిడ యథాలాపంగానే అడిగాడు. తను డాక్టర్ చదివింది. ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుంది. ఇద్దరూ కాకినాడలో ఉంటున్నారు. వాళ్ళకి స్వంత నర్సింగ్ హోం ఉంది అంది. డాక్టర్ పేరు, ఊరి పేరు, నర్సింగ్ హోం ఉంది వాళ్ళకి అని విన్నాక అతనిలో ఏమైనా మార్పు వస్తుందేమోనని పరీక్షగా చూస్తూ. ఆ విషయాలేవి అతనికి గుర్తులేవు. కానీ ఉత్సాహంగా, స్వంత నర్సింగ్ హోం ఉందంటే బాగా ఆర్జన కూడా ఉండుంటుంది. శేఖర్ని డాక్టర్ని చెయ్యాలని, వాడి చేత ఒక నర్సింగ్ హోం పెట్టించాలని నా కోరిక అన్నాడు. 6 ఏళ్ల కిందట మీరు ఆఫీసు పని మీద కాకినాడ వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న నర్సింగ్ హోం వాళ్లదే అంది. అతను ఏదైనా సహేతుకమైన కారణం చెప్తాడేమోనన్న కొత్త ఆలోచనొచ్చి ఆశగా అతని ముఖం వంక చూస్తూ కూర్చుంది. వాసు ముఖంలో కత్తివేటుకి నెత్తురుచుక్క లేనట్లయిపోయింది. వెంటనే ఏం మాట్లాడాలో తోచనివాళ్లా తల తడుముకుంటూ కూర్చున్నాడు. మాట్లాడాం, అసలు ఇలా ఎందుకు చేశారు? ఎంత మామూలుగా అడుగుదామనుకున్నా నీలిమ గొంతులో కోపం తొంగి చూస్తోంది. నాకెప్పటికే 3 పిల్లలున్నారు. ఇంకా పిల్లలుంటే అది నాకు మోయలేని భారమే అవుతుంది. అసలిద్దరు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోలేదని ఎన్నోసార్లు అనుకుంటుంటాను. అందుకని నీకు కూడా పిల్లలు పుడితే. రహస్యం బయటపడిపోయాక ఇంకా తను దాచినా లాభం లేదని నిర్భయంగా చెప్పాడు. ఎవరు మాత్రం ఇప్పుడు నన్నేం చేయగలరు అన్నట్లుంది అతని ధోరణి. మరి ఆ మాట నాతో స్పష్టంగా చెప్పొచ్చు కదా? అతని నిబ్బరం చూసి ఆమెకి ఆశ్చర్యం కంటే ఎక్కువ అసహ్యమే కలిగింది. అది చెప్పి నిన్ను బాధ పెట్టడం ఇష్టం లేక? బాధపడే శక్తి నాకింకా ఉందనుకుంటున్నారా? అది సరే, నాతో పాటు దేవాలయాలకొచ్చి పూజలు అర్చనలు చేయించడం, బాబాల్ని దర్శించి తాయెత్తులు కట్టుకోవడం, ఇంత మోసం ఎందుకు చేశారు? పిల్లలపై తనకి గల మమకారం తీర్చాలనే మంచి మనసుతో
తన వెంటొచ్చినట్లు నటించిన అతని మోసం బయటపడిపోయాక ఇంకా ఏం చెప్తాడో వినాలనిపించింది. నీ తృప్తి కోసం తడుముకోకుండా చెప్పాడతను. అతని మొండితనం చూస్తుంటే మీదపడి రక్కాలనిపించింది. కానీ తమాయించుకుంది. నటించడంలో, మోసం చేయడంలో మీరెంత నిపుణులని నాకు తెలియలేదు. అయినా నాకొక బిడ్డుంటే మీకేం భారం అవుతాడని అలా అనుకున్నారు? నాకు ఉద్యోగం ఉంది. నా డబ్బుతో, నా ప్రేమతో ఆ బిడ్డని పెంచి పెద్దవాణ్ణి చేసేదాన్నే కానీ మీ డబ్బు కోసం, మీ ఆస్తిలో వాటా కోసం వాణ్ణెప్పుడూ మీ దగ్గరికి పంపేదాన్ని కాదు. మీ భయం నాకు అర్థమైంది ఇప్పుడే. మీ ఆంతర్యం అప్పుడే తెలుసుంటే ఈ వాగ్దానం అప్పుడే చేసేదాన్ని. నాది అని చెప్పుకోవడానికి, నాకు అండగా నిలుస్తాడని ఆశపడ్డానికి ఒక్క ప్రాణైనా నాకు మిగిలుండేది అంది. ఆస్తుల కోసం తగాదాలు పడుతూ వారసుల్ని ఎత్తుకుపోవడం, హత్యలు చేయించడం లాంటి చాలా ఉదంతాలు ఆమె చాలా వింది. కానీ ఇది ఇంత పగడ్బందీగా ఇతను చేసిన మోసం అలాంటి వాటికన్నా దారుణమైంది, హేయమైంది అనిపించింది ఆమెకి. అడుగడుగునా తనని వంచించే ఈ మనిషి మనిషి కాదు, రాక్షసుడు అనిపించింది. అవన్నీ ఇప్పుడు నువ్వు అంటున్నావు. కానీ నీ కడుపున పుట్టినవాడు నీ మాటకి విలువిస్తాడనే నమ్మకమేమిటి? ప్రతి విషయంలోనూ నా పిల్లలతో పోటీకొచ్చేవాడు. జీవితం పొడుగునా పోట్లాట్లు, కోట్లు ఉండేవి. నా బ్రతుకు రచ్చకెక్కేది. నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఎవరైనా సరే చేజేతిలా అలాంటి నరకాన్ని కొని తెచ్చుకోరు. రాబోయే ఆపదని మొగ్గలోనే తుంచేస్తారు. నాకు చెప్పడానికి, నన్ను అడగడానికి నువ్వెవరు అన్నట్లుంది అతని ధోరణి. ఈ సమయంలోనైనా ఇతనికి పశ్చాత్తాపం అనేది కలగదేమిటి అని విస్తుపోయింది నీలిమ. మీది ఎంత ముందాలోచనండి. మీ వల్ల నాకు జరిగిన మోసం ఇప్పుడు కొంతమందికి తెలిసినా అది నాతోనే సమసిపోతుంది. ఆ తర్వాత ఆ విషయాన్ని తలుచుకునేవారు గాని, మిమ్మల్ని నిందించేవారు గాని ఉండరు. కానీ నాకే సంతానం ఉంటే మనిద్దరం చనిపోయాక కూడా ఆ పిల్లలు మీ కుటిల బుద్ధికి సాక్షులుగా మిగిలిపోతారు. తరతరాల దాకా ఫలానా వాసుగారి రెండో భార్య సంతానం, మనవలు అంటూ 10 మంది చెప్పుకుంటారు. అదే కదా మీ భయం. అందుకని నాకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డారు. నిజంగా మీరు అభినందనీయులు. ఉండండి, నాకిప్పుడిప్పుడే ఒక సందేహం కలుగుతోంది. మీకు ఎలాంటి సమస్య ఎదురుకాకుండా మొగ్గలోనే తుంచేస్తానని మీరే అంటున్నారుగా. అంటే ఆనాడు నాకు అబార్షన్ కావడానికి మీరే ఏదో మందో మాకు ఇచ్చారు, అవునా? నిలదీస్తున్నట్లు అడిగింది. ఆమె కళ్ళు రోషంతో, ఉడుకుమోత్తనంతో ఎర్రబడ్డాయి. గ్రహించావుగా అన్నాడు వాసు ముఖం చిట్లించుకుంటూ. ఎవరో నాటు వైద్యుడి దగ్గర నుండి తెచ్చిన మాత్రలు నీలిమికి తెలియకుండా 2 రోజులు వరుసగా కాఫీలోనూ పాలల్లోనూ కలిపి ఇచ్చాననే విషయం ఇప్పుడు ఆమెకి చెప్పాలనిపించలేదు అతనికి. ఆ రోజు జరిగిందంతా అతని కళ్ల ముందు మెదిలినట్టయింది.